హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమి ఇంట్రెస్ట్ చూడండి. ఎగ్ పొరటు చేస్తూ ఉన్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సైడ్ ఉంది, అదంతా వేసేటప్పుడు చూపిస్తాను. ఇది ఎగ్స్ 14 ఎగ్స్ తీసుకున్నాము. మేము చాలా జనాలు ఉన్నాం కదా, దానికి ఎగ్స్ 14 తీసుకున్నాను. ఆయిల్, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఆలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీరకు, కారం పొడి, సాల్ట్, దీంట్లో పసుపు పొడి, ఇంత మాత్రం పెట్టుకుంటాం ఫ్రెండ్స్. వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం చాలా వేసుకోవాలి. బాండ్ కలిపోతుంది వేసి నేను బాండ్ల కంప్లీట్ ఆయిల్ కావాలా ఆఫ్ చేసుకోవాలా. బాండ్ చూడండి ఫ్రెండ్స్, ఈ ఆయిల్ కంప్లీట్ బాండ్లు అంతా కవర్ కావాలా. ఎగ్స్ కొట్టేస్తాం చూడండి. ఇప్పుడు స్లోగా పెట్టినాము. మంట వచ్చేసి ఇంకొక ఆఫ్ చేసి ఇంటివి. ఇప్పుడు స్లోగా పెట్టినాము. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మంట పెట్టినాము. కానీ ఇది నీట్గా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ కలిపెట్టేయకూడదు, ఎట్లంటే అట్లా కలిపెట్టేయకూడదు. ఎల్లో కలర్ సపరేట్గా వస్తే పర్వాలే, వైట్ కలర్ సపరేట్గా వస్తే కూడా పర్వాలే. ఫ్రెండ్స్, ఆలు చూడండి, 14కి 4 ఎక్కువ ఉంది. ఆలు చూపించా 4 వాటికి తురుకోనాలి ఫ్రెండ్స్. అది బాండ్లకి తురవాలి. యాక్చువల్గా నేను సపరేట్గా తురుపిస్తూ ఉన్నాను బాండ్లు వేయలేనికి. పొట్టు తీసే పని లేదా మమ్మీ? పొట్టు తీసే పని లేదు ఫ్రెండ్స్. ఇది చూడండి, అలాగ్గా కలిపెట్టుకోవాలి. కషం పిచ్చం మీద అంతా కలిపెట్టుకుంటూ అట్లా. ఫ్రెండ్స్ కూడా ఎంత బాగా వస్తుందో వాసన కూడా బాగుంది. స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. వచ్చిన వాళ్ళు సాల్ట్ వేసుకొని తినాలా అంటూ ఉంటారు. కలిపెట్టేది కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎట్లా అంటే అట్లా కలిపెట్టకూడదు, ఈ మాదిరి ఉండాల. ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, తినాలా అనిపిస్తూ ఉంది. అంత బాగా వచ్చింది. ఇంకా మసాలా వేయకుండానే ఇప్పుడంటే దీన్ని సపరేట్గా ఒక గిన్నెలకు తీసుకొని ఇలా ఆలు వేస్తూ ఉండము. అదే బండ్లకి ఆలు వేసుకోవాలా. మీరు తురిమిడి ఆలు 14 గుడ్లకి 4 ఆలు వేసినాము. మీడియం సైజు. వీడిని కొంచెం ఫ్రై చేసుకోవాలా. దీంట్లోకే తీసుకొని ఇలా ఇది కూడా ఫ్రెండ్స్. ఈ మాదిరి లాస్ట్లో ఇట్లా కొంచెం బాండ్లకి అంటుకుంటే కూడా ఏమయ్యేలా టేస్ట్ బాగుంటుంది అది. ఫ్రెండ్స్, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం జాస్తినే ఉండాలా, అంత ఆనియన్స్ వేయగలరు కదా. ఆనియన్స్ అండి మమ్మీ. ఫ్రెండ్స్, ఆనియన్స్ వేస్తూ ఉంటాను. 6 ఆనియన్స్ వేసినాము. ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు, 7 వేసుకోవచ్చు. 2 గుడ్లకు ఒకటి వేసుకుంటే బాగుంటుంది. అంటే పొట్టు కొంచెం జాస్తి అవుతుంది. సాల్ట్ వేసుకొని చూడండి. ఆనియన్స్కి సాల్ట్ వేస్తే ఇది కింద ఆనియన్స్ వేస్తుంది. అలా కావాలంటే వేసుకున్నాము, సాల్ట్ వేసుకోవాలంటే వేసుకున్నాము. ఫ్రెండ్స్ చూడండి, కొంచెం వేగినాక ఇప్పుడు పచ్చిమిరకాయలు వేద్దాము. పచ్చిమిరకాయలు ఫ్రై చేస్తుంది. అట్లనే పచ్చిమిరకాయలు తగినంత వేసుకుందాం. మేము కొంచెం కారం జాస్తి చేద్దాం. జాస్తి కరాపాకు కూడా వేయించి కొంచెం వేసుకుంటుంది అట్లా. ఫ్రెండ్స్, తెల్లగడ్డలు కారం తగినంత మీరు ఎంత తింటారో కారం అంతా. పసుపు కొంచెం. అంటే వేసిన చూడ ఆలు ఎగ్ పొరటా అంతా. ఫ్రెండ్స్, లైట్గా ఉప్పు తక్కువ ఉంది, కొంచెం లైట్ వేసుకుందాము పైన. చాలా బాగుంది మమ్మీ. టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మేము టేస్ట్ చేసి చూసి కొత్తిమీర ఎక్కిపోయి ఫ్రెండ్స్, కొత్తిమీర లాస్ట్లో ఫైనల్ టచ్. అట్లా అన్నం కొంచెం జాస్తి.
ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు రైస్కి వేసుకొని చూపిస్తాను. రైస్కి పూరికి మా మనవాళ్ళు పూరి తింటా ఉంది. రైస్ వేసుకొని తిని చూపిస్తాను ఉన్నాడా. ఇది వేసుకోపు జామ్ పెట్టేయి. పల్లి మూడుకు ఇస్తాను చూడండి. ఇంకా అప్పు రెడీగా ఉంది. అప్పుకి ఇస్తాను ఎట్లా చెప్తుంది చూడండి. సూపర్గా ఉంది మమ్మీ. రైస్ కింద నైని చెప్తుంది చూడండి ఫ్రెండ్స్. మా వేణు నిద్రపోతా ఉంటారు, మా బుజ్జి తినేలే. ఇంద్రా నాకు విని ఇంకొద్దు. చూసుకో ఏం మమ్మీ నేను చెప్తా. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒక టైం మీరు ట్రై చేసి చెప్పండి, కమెంట్స్లో పెట్టండి ఎట్లుంది అనేసి. చాలా బాగా వచ్చింది. హెల్దీ కూడా. ఎల్లో కలర్ తినకుండా ఉండే వాళ్ళంతా తినేస్తారు. కావాలి పెట్టపు చూడు మమ్మీ. తింటే బాగుంది, సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో తట్టు వచ్చేసిందే. ఒక టైం మీరు చేసి కమెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చింది అని. చాలా టేస్టీగా ఉంది.